ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ విత్ రోటీ ప్రిపేర్ చేద్దాం. కావాల్సినవి టమాటాలు 4 ముక్కలుగా కోసి, ఒక టమాటాని 4 ముక్కలుగా కోసి, ఉల్లిపాయలు 4 ముక్కలుగా కోసి, టమాటాలను ఉల్లిపాయలు, జీడిపప్పు, చిన్నులపాయి మొత్తం మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకొని మిక్సీకి వేసుకునే వాళ్ళు మిక్సీకి వేసుకోవటం, రోట్లో దంచుకునే వాళ్ళు రోట్లో దంచుకోవటం. ప్రిపేర్ చేసి మగ్గబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటికి కావాల్సినవి టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికం సన్నగా కర్రీ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసేసి టమాటాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, చిన్నులపాయ వేసి మగ్గబెట్టుకోవాలి. కొద్దిగా కారం, వేసుకొని కొద్దిగా కలబెట్టుకోవాలి. కొద్దిగా మగ్గనివ్వాలి. అది మగ్గబెట్టుకొని పక్కన తీసి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసుకొని దాంట్లో ఉప్పు, కారం, మసాలా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేయించుకొని తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని కొద్దిగా దాన్ని బ్రౌనిష్గా వచ్చేదాకా వేయించుకోవాలి. కొద్దిగా ఆ కారాన్ని వేయించిన తర్వాత అప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వాటిని అన్నిటికీ కలిసేటట్టుగా కలుపుకుందాం. బాగా కలిసిన తర్వాత కొద్దిగా బ్రౌనిష్గా వచ్చేదాకా వేయించి తీసేద్దాం. సరిపోకపోతే ఇంకొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మనకు సరిపోయినంత మడికి నెయ్యి, మనకి ఎంత కావాలంటే అంత. కొద్దిగా ఎక్కువ వేస్తేనే పన్నీర్కి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పన్నీర్ కర్రీ అంటేనే అది నెయ్యి కొద్దిగా ఎక్కువ పడితేనే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చింది కాబట్టి ఇంకా తీసి పక్కన పెట్టుకుందాం. మరీ ఎక్కువ వేపుకోవద్దు, మరీ తెల్లగా ఉండకూడదు. మీడియం సైజులో ఈ కలర్ వస్తే సరిపోయిద్ది. అన్నీ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని ఆ బాండీలోనే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. నూనె వేసుకొని కావాల్సినంత, కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటే దీనికి టేస్ట్గా ఉంటుంది అన్నమాట పన్నీర్ కర్రీకి. దానికి నెయ్యి, నూనె కొద్దిగా టేస్ట్ ఎక్కువ పన్నీర్ కర్రీకి. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికం వేసుకొని కొద్దిగా వేయించుకుందాం. కొద్దిగా మగ్గేదాకా వేయించుకుంటే బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కలబెట్టుకుంటే కొద్దిగా తొందరగా మగ్గిద్ది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నూనెలో బాగా కొద్దిగా వేయించితే పచ్చి వాసన పోయి బాగుంటుంది. పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా నూనెలో బాగా వేయించాలి. బాగా మగ్గనిస్తే ఆ పచ్చి వాసన పోయిద్ది. మనం ఇందాక టమాటాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, చిన్నులపాయ బాగా మగ్గబెట్టుకున్నాం కదా, అది మెత్తగా దంచి దాంట్లో వేసుకుంటున్నాం. మీరు మిక్సీకైనా వేసుకోండి. మిక్సీకి వేసుకొని మెత్తగా వేసుకుంటే మెత్తగా బాగుంటుంది. ఆ గ్రేవీ అంతా వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. దాంట్లో ఫ్రెష్ క్రీమ్ వేస్తే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే
ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మసాలా 2 స్పూన్లు మసాలా, కారం మనకి కర్రీకి సరిపోయేటట్టు. కూరకాయ పని అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, మనకి చపాతీకి కాబట్టి కొద్దిగా తక్కువే వేసుకోవాలన్నమాట. దానికి కొద్దిగా పసుపు, సాల్టు, కొద్దిగా నీళ్లు పోసుకొని కొద్దిగా బాగా ఉడకనివ్వాలి. ఆ గ్రేవీని అంతా మనం ఉడకబెట్టాం కాబట్టి అంత పచ్చివాసన ఏమి ఉండదు, కానీ కొద్దిగా ఉడకనివ్వాలి బాగా మెత్తగా. అది కొద్దిగా బాగా ఉడికేదాకా ఉడకనిస్తే బాగుంటుంది. మనకి నూనె తేలిద్ది కాబట్టి అది ఇంకా ఉడికినట్టుగా అనమాట. కొద్దిగా బాగా మగ్గనిచ్చిన తర్వాత నూనె పైకి తేలినట్టు ఉన్నప్పుడు ఇంకా ముక్కలు వేసుకోవటం. ఇప్పుడు మగ్గిందేమో చూద్దాం. నూనె తేలుతుంది కదా, మగ్గింది, కర్రీ బాగానే మగ్గింది. దాన్ని ఒక ట్రిప్ కలబెట్టుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందాం. పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని మళ్ళీ ఇంకా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాం. మొత్తం కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత పన్నీర్ ముక్కలన్నిటిని మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా కలుపుకొని దించుకోవటం. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయ్యిందనమాట. ఉడికింది కదా, ఇంకా దించేసుకొని చపాతీ చేసుకుందాం. మగ్గింది, బాగానే ఉడికింది, కర్రీ రెడీ అయినట్టు. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చపాతీ ఏంటంటే అట్లాగా కలుపుకొని అట్లా ముద్ద చేసుకుంటే కొద్దిగా మెత్తగా స్మూత్గా బాగా వస్తుంది. తినటానికి మనకేందంటే బాగుంటుంది, మెత్తగా బాగుంటుంది అన్నమాట. అట్లా చపాతీ రౌండ్గా రుద్దుకొని కాల్చుకుందాం. ఇది కూడా రైస్లోకి కూడా బాగుంటుంది. రైస్లోకి ఏంటంటే ఇంకొద్దిగా కారం, ఉప్పు అవి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే రైస్లోకి ఇంకొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు మనము చపాతీకి కాబట్టి చేసేది కొద్దిగా ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటాము. ఉప్పు కారం తక్కువగా తినే వాళ్ళైతే రైస్కి కూడా బాగుంటుంది. ఈ చపాతీని ఇప్పుడు 2 వైపులా కాల్చుకోవాలి. ఫస్ట్ 2 వైపులు కాల్చుకున్న తర్వాత అప్పుడు నూనె వేసుకొని కాల్చుకుంటే మెత్తగా బాగా వస్తుంది. నూనె కావాలంటే మరింత వేసుకోవచ్చు, మనకు కావాల్సిన మడికి. నూనె తక్కువ వాడుతున్నాం కాబట్టి కొద్దిగా లైట్గా తక్కువ వేసుకున్నాము. కావాలనుకుంటే మరింత వేసుకొని వాడుకోవచ్చు. ఇంకా చపాతీ అట్లాగా బాగా కాల్చుకొని ఇంకా తీసి పక్కన పెట్టుకోవటం. ఈరోజు రెసిపీ చపాతీ పన్నీర్ మసాలా కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే స్పెషల్ మా అమ్మ ఫుడ్ ఐటమ్ చేసి చూద్దాం. పన్నీర్ మసాలా కర్రీ, చాట్ మసాలా, స్వీట్, పావ్ భాజీ. ఇప్పుడు చేద్దాం. చేద్దాం. Super! Like, share and subscribe చేసుకోండి ఫ్రెండ్స్.